చెప్తున్నాను నా తమ్ముడా, ఏ రోజు నిన్ను దర్శించాడో నాకు తెలియదు, ఏ విధంగా దర్శించాడో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చెప్తాను, నీ కోసం యేసు వచ్చాడు. నీ కోసం నా ప్రభు వచ్చాడు, నీ కోసం వచ్చాడు. ఆయనే నిన్ను దర్శించాడు. నీ విలువ నీకు తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, సంఘానికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు నీ ఫ్యూచర్ ఏంటో, నీ వలన జరిగే కార్యాలు ఏంటో. మరి వేదన పడద్దు, వినండి. యేసు ప్రభు వారు వెతుక్కుంటాడు. మనం నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు నిలిపి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ మార్గంలోకి వచ్చి ఆయన మార్గంలో నడుస్తూ మనం జీవిస్తుంటాం. సంఘంలో చేర్చబడి ప్రభు బల్లలో చేస్తా మనం క్రమంగా నడుచుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ లేని అన్ని జనుల్లో వెతుకుతాడు, ఇంకా ఎంతమంది రక్షణలోకి రావాల్సి ఉన్నారు, ఎవరెవరు లైన్లోకి వచ్చి ఉన్నారని. అలాగే సంఘంలో కూడా ఆయన వెతుక్కుంటాడు. దేనికోసం వెతుక్కుంటాడంటే నన్ను గూర్చి లోకమునకు ప్రచురపరచునట్లు, నా చిత్తమెరిగి నా ఆలోచనలు ఎరిగి నడుచుకునే బిడ్డలు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని దేవుడే వెతుకుతున్నాడట. దేవుడే వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు. అందులో భాగంగానే ఈ గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. 100 మంది కోసం వెళ్ళాలా, 1000 మంది కోసం వెళ్ళాలా, ఒక్కడి కోసం వెళ్ళాడు. యోహాను సువార్త 4లో చూస్తే ఒక్క సమరయ స్త్రీ కోసం వెళ్ళాడు. ఇక్కడేమో సముద్రం దగ్గర, అక్కడేమో బావి దగ్గర, ఇక్కడేమో సమాధుల్లో, అక్కడేమో ఊరి వెలుపట ఏకాంతంలో. ఏకాంతంలో ఒక కాంత ఏమండి, ఆమె కొరకు యేసు అడుగులు. ఎందుకు ఆ ఒక్క ఆమెకి అంత ప్రయారిటీ ఇచ్చాడు? ఆమె కోసం తినటానికి వస్తావా అని వాళ్ళు అడిగితే, తినుటకు నాకు వేరొక ఆహారము కలదు, మీరు వెళ్ళి తినిరండి, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము పానమై ఉన్నదని మరి క్లాస్ బీకి మరి పంపించాడు వాళ్ళని. ఎందుకు ఆ ఎండవేళ అక్కడ కూర్చున్నాడు అంటే, ఒక ఆమె ఉంది అక్కడికి రావాల్సిన, ఒక ఆమె ఉంది, ఆమె కోసం కూర్చున్నాడు. అంటే ఇంత గుంపుకే కాదండి. చూడండి, సినిమా చూసేటప్పుడు హాల్లో పక్కోడిని కొట్టి కొట్టి చూడమంటావుగా, గుర్తులేదా? నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోవాలా. మంచి కామెడీ సీన్ వచ్చినప్పుడు వాడు ఉన్నాడు అనుకో, పెట్టామని బాధి లే మంచి సీన్ అవుతుందిలే అని లేపలేదా? మరి అప్పుడు పక్కన చూసావు, ఇప్పుడు అసలైన దగ్గర చూడవే. ఇది చూడాల్సింది, అందరిని అబ్జర్వ్ చేయాల్సింది. అరే ఈ మాటలు నాయన మంచి మంచి మాటలు దేవుడు ఇస్తున్నాడు, సహోదరుడు కూడా ఈ మాటలు ఎక్కితే బాగుండు, పక్కన పలకరించి మరి విను. చాలా కష్టపడి వచ్చావు దేవుని సన్నిధికి, నిద్ర మేలుకున్నావు, విను అని కలించి మరీ వినిపించాల. ఓకేనా? ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే, ఎక్కడొచ్చాగాం? వానికి ఆ దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థత వచ్చింది. తర్వాత మీరు గమనించండి, ఆ ఊరు వాళ్ళు వచ్చారు. ఆ దయ్యాలు ఏం చేశాయంటే, మాకు ఇంకా కాలం ఉంది కనుక మమ్మల్ని వెళ్ళగొడితే ఇప్పుడే పాతాళానికి పంపొద్దు, నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళాల్సి వచ్చింది, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, బ్రతిమాలుకుంటున్నాం నాయన, నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందులలోనికి వెళ్ళున్నట్లు మాకు సెలవు ఇమ్మని అడిగింది. అవి ప్రశాంతంగా మేస్తున్నాయి, ఆ సముద్ర పొడ్డున ఏదో చెత్తా చెదారం మేస్తున్నాయి. అందులో వాటిలోకి మేము వెళ్తాం, మాకు ఛాన్స్ ఇవ్వమంటే సరే పొండి అన్నాడు. చూడు ఆయన మనసు చూడు, ప్రార్థన చేస్తే దయాలు చేసిన ప్రార్థన కూడా విన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం ఏమండి, అదొక వింత నాకు. అంటే నీకు ప్రార్థన చేస్తే దయ్యం చేసినా కూడా వింటావన్నమాట. దాని మాట నువ్వు వినేదేందయ్యా? పో పాతాళానికి అనకుండా
అది రిక్వెస్ట్ చేసుకుంటే దాని ప్రార్థన కూడా విన్నాడు. సరిపో అంటే పొయ్యి ఆ పందుల్లో చొరబడ్డాయి. అప్పటిదాకా ప్రశాంతంగా మేస్తున్న పందులు ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు ఎగిరిపడి అలాగో సర్రమని సముద్రంలో పరిగెత్తి పోతూనే ఉన్నాయి. పోయి ఈ పందులు ఎంత ఉంటాయి సముద్రం ఏళ్ళ కొంచెం లోతు బాగానే ఊపిరి తిరక్క సచ్చినాయి. క్షణాల్లో అయిపోయింది. అక్కడున్న ప్రశాంత వాతావరణం అంతా భీతావాహంగా మారిపోయింది. ఆ పందులు మేపుతున్న వాళ్ళు చూస్తా ఉండగానే ఏం జరిగిందో అర్థం కాల. ఉలిక్కి పడి పరిగెత్తినాయి. ఒకటి కాదు, మొత్తం ఇంచుమించు 2000 గుంపంట. మరి ఆ ఊరోళ్ళు అదే కంపెనీ పెట్టుకున్నారు ఏమో నాకు తెలియదు. మరి 10-15 పందులకే మహారాజ, అలాంటిది 2000 పందులు గుంపంట. అందులో దాన్ని మేపేవాళ్ళు ఏదో గొర్రెల్లాగా. అంత గుంపు పోయి ఒక్కసారిగా సముద్రంలో పడి చచ్చిపోయి. ఇట్లా జరిగింది. చచ్చిపోతాడు అనుకున్నాడేమో, ప్రశాంతుడయ్యాడు, వస్త్రాలు కట్టుకున్నాడు. ఇప్పుడు దిగంబరిగా లేడు, కేకలు లేవు, అరుపులు లేవు, గాయాలు లేవు, దాడులు లేవు. అన్నీ అణిగిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా మేస్తున్న పందులేమో హడావుడిగా పరిగెత్తి సచ్చినాయని న్యూస్ తీసుకొని ఊళ్ళోకి పోయారు. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు రారు. వాళ్ళు వచ్చి, బోధకుడా, ఊరి పొలిమేరలోనే మాకింత హడావుడైపోయింది, ఇక ఊళ్ళోకి వస్తే ఏందో పరిస్థితి, దయచేసి నువ్వు మా ఊరు రావద్దని వాళ్ళు అడిగారు. వాళ్ళ ప్రార్థన కూడా విన్నాడు. ఇక్కడ అందరి ప్రార్థన వింటమే ఆయన పని. దేవునికి స్తోత్రం. దయ్యాలు అడిగితే సరే పోండి అన్నాడు. వాళ్ళు ఒక ప్రార్థన చేశారు వచ్చి, యేసు ప్రభువా నువ్వు మా ఇంటికి రా అన్నాడు జక్కయ్య. చేర్చుకున్నాడు జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళి. వీళ్ళు తిక్కయ్యలో, ఆయన జక్కయ్య, వీళ్ళు తిక్కయ్యలు. ఆయన శుభ్రంగా ఊళ్ళోకి వస్తే ఎంత బాగుండును. బోధకుడా నువ్వు మా ఊరిలోనికి రావద్దు, ఎందుకంటే ఈ ప్రశాంత వాతావరణంలో ఇంత దారుణం జరిగింది, ఇంక నువ్వు ఊళ్ళోకి వస్తే ఇంకేం జరిగిద్దో వద్దు అని యేసు ప్రభుని రావద్దని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన కూడా విన్నాడు. ఓకే రావద్దన్నారుగా, సరిపోండి అని పోయి దోనెక్కాడు. దోనెక్కి కూర్చున్నాడు. అమ్మయ్య రాలేపోయింది, ఊర్లో ప్రమాదం పోయింది అనుకుని ప్రశాంతంగా వాళ్ళు వెనక్కి తిరిగారు. ఈ దురాత్మలు వదిలిపోయిన ఉన్నాడే, అతడు అన్నాడు, బోధకుడా, ప్రభువా నన్ను కూడా నీతో రాని, నేను ఇంకా ఊర్లోకి వెళ్ళను. ఎందుకంటే నా కుటుంబాన్ని వదిలేసి, నా సమాజాన్ని వదిలేసి, నేను సజీవుడై ఉండి సచ్చినోళ్ళు పాతి పెట్టబడే సమాధుల్లో జీవశ్చవమై తిరుగుతుంటే నా మీద వారికి జాలి లేదు, కనికరం లేదు. నా పరిస్థితి విషయంలో వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. వాళ్ళకి పందులు ముఖ్యం. వాళ్ళకి ఏం ముఖ్యం? పందులు ముఖ్యం. ఆ పంది విలువ చేయనా? నేనెక్కువ, పంది ఎక్కువ? మరి పంది కోసం నన్ను ఇంత కార్యం చేసిన నిన్ను అవాయిడ్ చేయటం ఏంటి? కాబట్టి ఈ పంది ప్రేమికులు, ఈ పిగ్ లవర్స్ నాకు వద్దు. నాకు నిజ ప్రేమికుడు నా కోసం వచ్చి నన్ను బాగు చేశావు, నా జీవితానికి అర్థం పరమార్థం ఇచ్చావు. సిగ్గు ఎరగని స్థితిలో నేను గాయపరుచుకొని ఇట్లా అయిపోయిన నన్ను బాగు చేసి మనిషిని చేశావు. ప్రభువా నీతోనే వస్తానయ్యా అన్నాడు. వాని మనసు చూడండి, వాని మనసు చూడండి అండి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ప్రభు ఏమన్నాడో తెలుసా? లేదు నాయన, ప్రభువు నీకెట్టి కార్యములు చేశానో వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పమన్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. మార్కులో లేదా? చూడండి ఆయన, మార్కులో కూడా ఉంటుంది. యేసు
మార్కు సువార్త 5:18 నుంచి చూడండి. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. ఆశ్చర్యం ఏంటంటే ఊరోళ్ళు వచ్చారు కానీ ఇంటోళ్ళు రాలా. పందులు చచ్చిపోయినందుకు ఊరోళ్ళు వచ్చారు. నువ్వు నాతో రావడానికి కాదు నాన్న నిన్ను బాగు చేసింది, నువ్వు స్వస్థత పొందావు కదా, నీ ఫ్యామిలీ నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రభువు నీకు ఎలాంటి కార్యాలు చేశాడో వెళ్ళి వాళ్ళతో పంచుకో. అప్పుడు నువ్వు విశ్వాసంలోకి వచ్చినట్టే నీ సాక్ష్యాన్ని చూసి వాళ్ళు కూడా విశ్వాసంలోకి వస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకు పంచుకో అన్నాడు. ఆ తర్వాత మాట మనకు చాలా ముఖ్యం. ఒక్కసారి బైబిల్లో చూడండి ఆ మాట. అంతటా వాడు వెళ్ళి దెక్కపొలి ఎందంతటా ప్రకటింపనారంభించెను. చూడండి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దెక్కపొలి పట్టణముల సమూహము, ఇంచుమించు 10 పట్టణాల సమూహము దెక్కపొలి. అంతటా ప్రకటించడం మొదలు పెట్టాడంట. యేసయ్య వెళ్ళమంది ఎక్కడికి? మనోడు అడిగిపోయాడు. అంటే ఒక వ్యక్తిని యేసు ప్రభు ఎంతగా అబ్జర్వ్ చేస్తాడో, ఎంతగా ఎక్స్రే చేస్తాడో, వాని హృదయాన్ని ఎంతగా గమనిస్తాడో మీరు గమనించాలి. ఆ ఒక్కడి కోసం ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే, వాడు ప్రస్తుతం దురాత్మ పీడితుడై ఉన్నాడు, ప్రస్తుతం సంఖ్యలలో ఉన్నాడు, ప్రస్తుతం బాధల్లో ఉన్నాడు, ప్రస్తుతం వాడు తన్ను తాను నాశనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని పాడు చేసే స్థితిలో ఉన్నాడు. కానీ వాడిని దర్శించి బాగు చేస్తే వాడు ఎదుటి వాళ్ళని నాశనం చేయటం కాదు, అనేక మందిని రక్షించటానికి ఆరాటపడి తపనపడి పరిగెత్తే ఒక దైవ జనుడున్నాడు వాడిలో అని గుర్తుపట్టాడు. ఈ మాట ఈరోజు మీకు ఎందుకు అందిస్తున్నానంటే, ఈరోజు నువ్వు కావచ్చు, లేదా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అదే విధమైన బంధకాలలో సంఖ్యలలో ఉండి, నువ్వు కావచ్చు, నీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, తమను తాము పాడు చేసుకుంటూ, కుటుంబాన్ని పాడు చేస్తూ, సమాజానికి ఇబ్బందికరంగా బ్రతుకుతూ ఒకవేళ ఉన్నారేమో, ఒక మాట చెప్పనివ్వండి, అదంతా యేసయ్య జోక్యం చేసుకునేంత వరకే నడుస్తుంది. ఒకసారి నీ లైఫ్లోకి ఆయన ఎంటర్ అయ్యి ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకొని నిన్ను పీడిస్తున్న పీడల నుంచి నిన్ను విడుదల చేసినప్పుడు నీ లైఫ్ ఏ విధమైన మలుపు తీసుకుంటుందో వీని జీవితం ఒక సాక్ష్యం. నేను చెప్పినటువంటి వాని లైఫ్. వానిలో ఒక దైవజనుడు ఉన్నాడని ఎవరికి తెలుసండి? ఊరోళ్ళకు తెలుసా? యేసు శిష్యులకు తెలుసా? కనీసం వానికి తెలుసా? వాడు ప్రకటించిన ప్రదేశాలకు తెలుసా? నీలో ఉన్నదేదో, నీ ద్వారా అయ్యేదేదో, నువ్వు సాధించేదేదో నీకు తెలియకపోవచ్చు, నీ వారికి తెలియకపోవచ్చు, నీ సమాజానికి తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు. చాలా స్పష్టంగా తెలుసు. అది నీకు కూడా తెలియదు మళ్ళీ, కానీ ఆయనకు తెలుసు. ఈ మాట మీరు తీసుకోండి. నిన్ను నువ్వు నిందించుకుంటుండవచ్చు. నీ దీనస్థితి అధోగతి చూసి, ఛీ నాలంటోడు ఒకడు పుట్టడం అవసరమా, నాకు ఈ బతుకు అవసరమా, నేను అనుభవిస్తున్న ఈ బాధలు నాకు అవసరమా, ఏంది నా జీవితం, అర్థం లేదు అని ఏవేవో అనుకుంటున్నావో నువ్వు ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి. ఒకవేళ నిన్ను నువ్వు అనుకోకపోయినా నీ వాళ్ళు నిన్ను అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, మా ఏం జీవితం నీది, మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావట్లేదు, ఎందుకమ్మా నీలాంటిది బతకడం, సావవే ప్రశాంతంగా ఉంటుంది మాకు అంటుండొచ్చు. తమ్ముడా నిన్ను కూడా అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, ఏంట్రా, ఎందుకురా నువ్వు అని నీ 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 జీవితాన్ని ప్రస్తుత నీ దీనస్థితిని బట్టి ప్రతి ఒక్కడు నిన్ను
తేలిగ్గా చూస్తుండొచ్చు, లేదా నీకు నువ్వు అనుకుంటుండొచ్చు, లేదా నీ వారికి అలా నువ్వు కనపడుతుండొచ్చు. వాడు కూడా వాళ్ళ కుటుంబానికి అంతే కనపడ్డాడు. ఇంక అయిపోయింది, ఆడి చేతికి రాడు, అయిపోయింది, ఆడు పీక్ స్టేజీకి వెళ్ళిపోయాడు, సంఖ్యలు కూడా తెంచేస్తున్నాడు, ఆడిని బాగు చేయటం ఇంకెవడి వల్ల కాదు, ఆడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి రాడు, ఆ శ్మశానంలోకి ముందే వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడే సచ్చి శవమైపోతాడు అని వాళ్ళు వదిలేశారు, ఆ ఫ్యామిలీ వదిలేశారు. ఆడు చేతికి రాడు, వాడు బాగుపడ్డు, వాడి జీవితం అంతే. వాడు కూడా తన మీద తన ఆస్తి తీసేసుకున్నాడు. కానీ యేసు వెళ్ళి వాని కోసమే వెళ్ళాడు. నేను చెప్తున్నాను నా తమ్ముడా, ఏ రోజు నిన్ను దర్శించాడో నాకు తెలియదు, ఏ విధంగా దర్శించాడో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చెప్తాను, నీ కోసం యేసు వచ్చాడు. నీ కోసం నా ప్రభు వచ్చాడు, నీ కోసం వచ్చాడు, ఆయనే నిన్ను దర్శించాడు. నీ విలువ నీకు తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, సంఘానికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు నీ ఫ్యూచర్ ఏంటో, నీ వలన జరిగే కార్యాలేంటో. మాయ్ స్తోత్రం చెప్పురా తల్లి, వింటున్నారా? కాబట్టి వేదన పడద్దు, నీ కోసం వచ్చాడు, ఆయనే నిన్ను దర్శించాడు. లేకపోతే నీ హృదయం అంత తేలిక ఎట్ట తిరిగిద్ది దేవుని వైపు? కానీ ఈరోజు ఆయనే నీ ప్రపంచంగా మారిపోయావు. కూర్చున్నా, లేచినా, కన్ను మూసినా, తెరచినా, తింటున్నా, నిద్రపోతున్నా, ఆయనే నీ ప్రపంచం, ఆయనే నీ లోకం, ఆయనే నీ జీవితం. అంత డెప్త్లోకి ఎలా వెళ్ళావు? ఆయన నిన్ను దర్శించకుండా సాధ్యమా? దర్శించాడు. అయితే ఇక్కడ రిజల్ట్ ఏంటంటే, వాని దగ్గర రిజల్ట్ వానికి తెలియదు, ఫ్యామిలీకి తెలియదు, సమాజానికి తెలియదు, యేసు ప్రభు ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 10 పట్టణాలకు క్రీస్తును పరిచయం చేసినటువంటి దైవజనుడు అయిపోయాడు అతను. నీ భవిష్యత్తును దేవుడు ఎలా డిజైన్ చేశాడో, నీ చరిత్ర ఏ మలుపు తిప్పబోతున్నాడో ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు, మున్ముందు రోజుల్లో ఒకటొకటిగా నీకు అర్థమైద్ది. నువ్వేం కలవరపడద్దు, ఏం కృంగిపోవద్దు, ఏం నిరుగారిపోవద్దు, జీవితం మీద విరక్తి పెంచుకొని ఏదేదో ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు, అవసరం లేదు. ఒక్కటి నువ్వు చేయాల్సిందే, ఒక్కటి. నీ స్థితిని గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను విమోచించిన ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడు. నెక్స్ట్ ఆయన చూసుకుంటాడు. ఆయన అడుగులు వేసిన వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. ఆయన ఎవరెవరిని దర్శించాడో వాళ్ళు 2 విషయాలు గుర్తెరిగారండి. వాళ్ళు యేసు ప్రభు దర్శించి పిలుచుకొని తన కొరకు వాడుకున్న ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధనలో వ్యక్తులు కావచ్చు, 2 గుర్తించారు. అందులో మొట్టమొదటిది తమ స్థితి ఏంటో తమేంటో గుర్తించారు. రెండవది తమ ప్రభు గొప్పతనం ఏంటో కూడా గుర్తించారు. తామేంటో గుర్తించారు, ఆయనేంటో గుర్తించారు. ఈ 2 వాళ్ళ దగ్గర నేను చూసిన క్వాలిటీస్. వీడిని చూస్తే తన స్థితి ఏంటో తను మర్చిపోలా, ఏ స్థితి నుంచి తను ప్రభు రక్షించాడో అది గుర్తుపెట్టుకొని తన స్థితిని ఎరిగి ప్రభువుని ఎరిగి పరిచర్య చేశాడా? సమరయ స్త్రీ కూడా నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తారండి. నేను చేసినవన్నీ నాకు చెప్పాడు, రండి చూపిస్తానని ఊరిని తీసుకొచ్చిందండి. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు బోధ విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు నీ మాటను బట్టి గాక మేము ఆయనను బట్టియే ఆయనను ఒప్పుకుంటున్నాం అని వారు యేసు ప్రభువును అంగీకరించారు. అక్కడ సమరయ పట్టణం మొత్తం కూడా ఒక రకమైన కదలికకి
సమరయ స్త్రీ కారణమైంది. ఆ ఒక్క ఆమె కోసం ఆయన ఎండవేళ బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే సమాజంలో ఆమె ఏ స్థితిలో ఉందో, తనకు తాను ఏ స్థితిలో ఉందో, కానీ ప్రభు హృదయంలో మాత్రం ఆమె స్థానం చాలా గొప్పగా ఉంది. ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, భక్తిపరురాలు, గొప్పదో ఇవన్నీ కాదు, తన స్థితిని తను గుర్తుపట్టగలిగిన వ్యక్తి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. ఈ రాత్రి నీ బిడ్డలను ఉద్దేశించి చాలా స్పష్టంగా విస్తారంగా నువ్వు మాట్లాడావు. ఒక్కడి కోసం అంత జర్నీ చేసావు. సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళావు. మధ్యాహ్నం ఎర్రని ఎండవేళ వెళ్ళి బావి దగ్గర కూర్చున్నావు సమరయ స్త్రీ కోసం. సింగిల్ పర్సన్సే అయినా నువ్వు స్పెషల్ ప్రయారిటీ ఇచ్చావు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. ఒకటేమో దయ్యాలు పట్టి సమాజం చేత వెలివేయబడినాడు, ఒక ఆమెమో వేరే సాక్ష్యం కలిగింది. కానీ వాళ్ళను దర్శించిన తర్వాత వాళ్ళ చరిత్ర పూర్తిగా మారిపోయింది. ఈ రాత్రి తిండి పక్కన పెట్టి, నిద్ర పక్కన పెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చారే నీ బిడ్డలు. నీ బిడ్డల్ని దాటిపోతావా అయ్యా? వాళ్ళని దర్శించవు, వాళ్ళని ముట్టవు, వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళని స్వస్థపరచు, వాళ్ళ కన్నీరు తొడవు, వాళ్ళ ముఖాలు చూడవు. నీ పాదాల దగ్గరికి వచ్చి పడ్డారు కయ్యా, కన్నీరు మునీరు అవుతున్నారు కదయ్యా. ఏ నిరీక్షణ లేదు, నీవే నిరీక్షణ. ఎవని యందు విశ్వాసం లేదు, నీ యందే విశ్వాసం. ప్రభువా, నీ బిడ్డలు నిద్ర మానుకొని వాళ్ళ తీవ్రతని చెప్తున్నారు చూడయ్యా. నీ బిడ్డల్ని దాటిపోవద్దయ్యా ప్లీజ్. వాళ్ళని దర్శించు, వాళ్ళని ముట్టు, బాగు చేయి, కన్నీరుతుడు. ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం వారి జీవితంలో వచ్చేటట్టు చేయి. రేపు ఆన్లైట్ కల్లా కార్యాలు జరగాలి యేసు నామములో. ఆన్లైట్ కల్లా నీ కృపా కార్యములు జరగాలి. ఈ రోజు విన్న సాక్ష్యాలకు మించిన సాక్ష్యాలు ఇంకా రావాలి యేసు నామములో. వారు ఎదుర్కొంటున్న వేదన, దుఃఖము, కన్నీరు కొట్టివేయబడాలి. ఏ వాగ్దానం ఇచ్చావు, ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని, ఆ వాగ్దానం ఇక యేసు నామములో నెరవేరునుగాక. వారి రోగాలు స్వస్థపరచు. వారి మీదున్న అప్పుల బంధకాలు నా మీదున్నాయి కొట్టేశావుగా. ఒకే ఒక్క రోజు అద్భుతం చేసి అప్పుల భారమంతా కొట్టేశావు కదా, అడిగేవాళ్ళు లేకుండా చేసావు కదా. నీ బిడ్డల విషయంలో కూడా అలా చేయి నాయన. చదువుకుంటున్న బిడ్డలని మరి ప్రయోజకులుగా చేసి వాళ్ళకి ఫ్యూచర్ ఇచ్చి, నా ప్రభువా వాళ్ళని కూడా నీ కొరకు వాడుకో. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనుకున్నావు వాళ్ళతో మాట్లాడు, వారిని దర్శించు, వారి హృదయంలో ఆ భారం పెట్టు, వాడుకో. బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ, రోగుల్ని ముఖ్యంగా నీ చేతికి అప్పగిస్తున్న స్వస్థత దయ. విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనె నీ రక్తముగా మార్చి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డల కన్నీళ్లు చూడవు. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్ దయచే. ఇప్పుడు నీ కోసం బతకాలని ఆరాట పడుతున్నారయ్యా, స్వస్థపరిచే అవకాశమే. నీ కోసం బతకాలని తపన పడుతున్నారు, నీ పని చేయాలని ఆరాట పడుతున్నారు. వారికి బంధకాలు తొలగించే అవకాశమే. వారి బిడ్డల్ని దీవించు, వారిని ప్రయోజకులుగా చేయి, వారి ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా చేయి. బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ దయచూపమని యేసు నామములో ప్రార్థించి నీ నామంలో బిడ్డల్ని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.